హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ ఒక చిన్న వీడియో నేను మీతో షేర్ చేస్తున్నానండి. అదేంటి అంటే బియ్యం పిండితో అట్ట ఎలా వేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. సో మనకి మార్నింగ్ ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అస్సలు అర్థం కాదు కదండి. ఆ టైంలో కనుక మనం ఇది చేస్తే కనుక చాలా బాగుంటుంది. దీనికోసం కూడా మనకి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. సో చాలా బాగుంటుందండి అట్ట అనేది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. దీనికోసం మనకి కొంచెం బియ్యపిండి తీసుకోవాలండి. మనకి ఎంత కావాలో అంత బియ్యపిండి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం పెసరపప్పు యాడ్ చేయాలి. పెసరపప్పు యాడ్ చేయడం వల్ల ఏంటంటే అది కొంచెం నానుతుంది కదండి, నాని మళ్ళీ వేగుతుంది కాబట్టి అది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో కొంచెం ఉప్పు అండ్ కారం యాడ్ చేసుకోవాలి సరిపడా. ఇప్పుడు దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేసి కలిపేసుకోవాలండి పిండిని. సో ఎక్కడా కూడా లమ్స్ లేకుండా పిండి నీట్గా చక్కగా కలిపేసుకోవాలి. దోశ పిండిలాగా కలిపేసుకోవాలండి. బట్ కాకపోతే ఏంటంటే దోశ వేసినప్పుడు మనం గరిటెతో తిప్పేస్తాం కదా, సో ఇది అట్లా కాకుండా జస్ట్ పొయ్యాలండి. తిప్పితే ఏంటంటే మన ఏమంటారు గరిటెకి అంటుకొని వచ్చేస్తుంది. పిండి కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం కూడా వాటర్ యాడ్ చేయొచ్చు. దీన్ని ఒక 2 మినిట్స్ నాననివ్వాలండి. జస్ట్ ఒక 2 మినిట్స్ చాలా, ఎక్కువ కూడా ఏం అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి నేను ఆనియన్ రాస్తున్నాను. సో ఆనియన్ మనందరికి తెలిసిందే కదా, ఆనియన్ రాస్తే దోశలు ఈజీగా వచ్చేస్తాయి కదా. సో దీన్ని ఇట్లా పోసేసుకోవాలండి పిండిని. ఇది కొంచెం గట్టిగా అయింది, ఇంకా పలుచగా కూడా చేసుకోవచ్చు. మనకి ఎంత పలుచగా చేసుకుంటే అట్ట అనేది అంత క్రిస్పీగా వస్తుంది మనకి. సో ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ వేసుకోవచ్చు అండి. ఆనియన్, క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ ఇక్కడ నార్మల్గా వేసి చూపిస్తున్నాను మీకు. లిడ్ పెట్టాలి, ఖచ్చితంగా లిడ్ మాత్రం పెట్టాలండి. సో ఒక 1 మినిట్ అయిన తర్వాత నేను అట్టుని టర్న్ చేస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. మనం కనుక అట్టు తింటున్నప్పుడు పెసరపప్పు అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి. అటు 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకో అట్టు కూడా వేసేస్తున్నాను. ఇదేనండి ఇవాళ నా వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.